ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ ఏంటి అయితే నేను చేతన్పల్లి మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. ఇది వర్షం అనేది ఎడతెరిపి లేకుండా వర్షాలు మనకి నైట్ నుంచి కూడా కురవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము పొద్దుపూట మేము కొన్ని వార్లో విజిట్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఈ విషయంలో మా వార్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా కాలువలు కానీ ఏమైనా డిలాంటి కండిషన్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి కూల్ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి మేము షిఫ్ట్ చేసేటందుకు గాను ముందుగానే వాళ్ళందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారిలో తిప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఫస్ట్ 7వ వార్డులో కూడా కొంత నీళ్లు స్టాగ్నేషన్ అయితే వాటిని కూడా మార్నింగే వాటిని నీళ్లు పోయేటట్టుగా మేము తను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆ యొక్క వార్డు కౌన్సిలర్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ వాళ్ళు కూడా రావడం జరిగింది. అలాగే 8వ వార్డులో కూడా కొంత సమస్య జరిగితే అది తర్వాత 9వ వార్డు ఇట్లా ఒక్కొక్క వార్డులో పోతూ ఆ యొక్క కౌన్సిలర్ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలా చేసుకుంటున్న భాగంగానే మేము వస్తున్నప్పుడు ఇక్కడ 15వ వార్డులో కూడా అక్కడ ఒక చిన్న వాగు ఉన్నది. దాంట్లో ప్లాస్టిక్ అంతా కూడా జమ అయిపోయి నీళ్లు పోవడానికి ఇబ్బంది అయి పక్కనున్న ఇళ్లకు వాటర్ వస్తున్నాయని సమాచారం ఆ వార్డు ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే ప్రత్యేక బృందం ఒకటి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రత్యేక బృందంతో ఆ ఉన్న కాలువలు ఏదైతే ఉందో అంతా క్లీన్ చేయడం చేసిన తర్వాత సజావుగా వాటర్ పోవడం ఇవన్నీ కూడా అత్యవసర ఎమర్జెన్సీ సేవలు. ఈ విషయంలో ఎప్పుడు ఎక్కడ ఏ కంప్లైంట్ వస్తుందో తెలియదు కాబట్టి మేము వెంటనే దానికి స్పందించి అక్కడికి వెళ్ళి క్లీన్ చేసే బాధ్యత మాకుంటుంది. దాంట్లో భాగంగానే మేము అక్కడ వర్క్ జరుగుతుండగానే 1వ వార్డులో సమస్య ఉందని వార్డు ఆఫీసర్ కాల్ చేయడం జరిగింది. దాంట్లో ఒక పర్సన్ సార్ కొంచెం ఇల్లు బాగోలేదు, డిలాబుల్ కండిషన్లో ఉన్నట్టుంది, అది వాళ్ళు షిఫ్ట్ కావాలంటే షిఫ్ట్ కావట్లేదు అని చెప్పడం జరిగింది. సరే మేము వస్తున్నాము, తగు వార్డు కౌన్సిలర్ కూడా సమాచారం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. లేదు సార్ వార్డు కౌన్సిలర్ కూడా మాతో పాటు ఉన్నారు, మీరు వస్తున్నారని కూడా చెప్పడం జరిగింది, మాతో ఉన్నారని చెప్పడం జరిగింది. తర్వాత ఈలోపుగా మన శానిటరీ ఇన్స్పెక్టర్కి మన చైర్పర్సన్ గారి హస్బెండ్ అయిన రాజా రమేష్ గారు కాల్ చేశారు. కాల్ చేసి కమిషనర్కి ఇవ్వు అని చెప్పి ఫోన్ అని నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత తాను చైర్పర్సన్ గారికి చెప్పకుండా ఎలా వెళ్తున్నారు అని చెప్పి నన్ను ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఒక చదువుకున్న వ్యక్తి అనాల్సిన మాటలు కావు అలాంటి పదాజాలు ఆడడం జరిగింది. నేనేమన్నానంటే సార్ మేము అత్యవసర సేవల విషయంలో ఎటు వెళ్తామో మాకు తెలియదు, మాకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ విషయంలో మీరు కూడా ఏదైనా ఉంటే వార్డులో తిరగండి, మాకు కూడా సమాచారం ఇవ్వండి.